అండి అందరికీ. మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంది. సో ఆవిడ ఇప్పుడు ఇంక ముసలావిడ అయిందిలే. ఒక 50 అలా ఉంటాయి. పిల్లలు లేరు ఆవిడకి. ఆ ముసలాయన వాళ్ళిద్దరే అనమాట ఇంట్లో వండుకొని తినడం. ఆవిడకి దగ్గర చాలా డబ్బు ఉంది. 10 లక్షలు 15 లక్షలు మించే ఉందిలే. గోల్డ్ అయితేనే మొత్తం అంతా 20 లక్షల దాకా ఉంది. ఆవిడకి పింఛన్ వస్తుంది. చౌడ్ అనమాట. 6,000 వస్తుంది. ఆ ముసలాయనకి కూడా వస్తుంది ఒక 7,000. ఈ మంత్ 7,000 ఇచ్చారు. నెక్స్ట్ మంత్ నుంచి 4,000 ఇస్తారు. ఆవిడ డబ్బులు ఖర్చు పెట్టదు. ఈవిడ డబ్బులు మాత్రమే అన్నీ అంటే అతని డబ్బులే అడుగుతుంది. ఈవిడ కూరగాయలు తెచ్చిస్తాడు, ఇంట్లో జరుపుతాడు, మొత్తం అంతా అతనే చూసుకుంటాడు. తను ముసలాయన కదా ఎలా నడుస్తాడు, అలాగే చూస్తాడు అనమాట. ఆవిడకి అయినా ఏదో తెచ్చివ్వమని ఏదో గొడవ పెట్టుకొని ఇంట్లో నుంచి పొమ్మంటుంది. ఇప్పుడు ఆవిడ పుష్టిగా తినింది, పడుకుంది. అతనికి అన్నం పెట్టలేదు. నాకు బాధ వేసి నేను అలా చూస్తున్నానంటే వాళ్ళ గురించే కాదు, మనమైనా బయట వాళ్ళైనా ఎవరైనా కానీ వైఫ్ అండ్ హస్బెండ్స్. సో ఎంత గొడవ ఆడుకున్నా అప్పుడప్పుడే ఉండాలి కానీ తిండి దగ్గర చూపించకూడదండి. ఎవరికైనా పరాయి వాళ్ళైనా ఎవరైనా గొడవాడి ఏదైనా కానీ మనం అన్నం దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరికైనా పెట్టాలి. ఎలాంటి వాళ్ళైనా ఎవరి పాపం ఉంటే వాళ్ళతోనే పోద్ది. ఉన్న కాలనీలో ఉన్న ఎంతమంది అయితే ఉన్నారో ఆవిడ 10 రూపాయలు అడ్డుకు తిప్పుతుంది. ఆ డబ్బులన్నీ దాచుకుంది. ఆవిడ సంపాదించి ఏం చేసుకుంటుందండి? పిల్లలు లేరు, ఎవరు లేరు, ఏమీ లేరు. డబ్బు మనిషిని బతికించదు. డబ్బు కావాలి కానీ ఎంతవరకు కావాలో అంతవరకే. నిజంగా నాకు చాలా బాధ వేసింది నిన్న వాళ్ళు చూస్తే. అతను పాపం ఆకలితో అలా పడుకున్నాడు.